దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న లేఖన భాగములో అపోస్తల కార్యములు 12:5 వచనంలో మనం చూస్తూ ఉంటే, మొదటి ఆ యొక్క ప్రధాన అపోస్తలుడైన పేతురు సువార్త పరిచర్యలో యేసుక్రీస్తే నిజమైన దేవుడని ప్రకటిస్తూ ఉండగా అతన్ని చెరసాలలో వేశారట. పేతురు చెరసాలలో వేయబడినప్పుడు సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దైవజనుడు పేతురు చెరసాలలో వేయబడ్డాడు కేవలం క్రీస్తును ప్రకటించినందుకు, యేసుక్రీస్తే నిజదేవుడని ఆయన సువార్త ప్రకటించినందుకై. ప్రియులారా, అయితే సంఘం ఏం చేస్తూ ఉంది అంటే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. నేటి రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు సంఘం ఏం చేయాలి అంటే అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. దేవుని కార్యాలు జరగాలి అంటే, దేవుని యొక్క గొప్ప కార్యాలు మనము చూడాలి అంటే ఈనాడు దేవుని సంఘముగా గొప్ప ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి. ఆది అపోస్తులకున్న ఆసక్తి ఈనాటి క్రైస్తవులకు రావాలి. ఆది సంఘమునకున్న ఆసక్తి ఈనాటి సంఘానికి రావాలి. ఈనాడు సంఘాలు ఏమైపోయినాయి అంటే నిద్రపోయే పరిస్థితిలో ఉన్నాయి. ప్రార్థన అంటే ఆసక్తి లేదు. ప్రియులారా, సేవకులకైనా విశ్వాసులకైనా ఈనాడు ఒక ఆసక్తి రావాలి దేని విషయంలో? ప్రార్థన చేయడానికి. ఆనాడు ఆది సంఘము, మొదటి సంఘం ప్రార్థన చేస్తూ ఉన్నది. ఎలా? అత్యాసక్తితో ప్రార్థన చేయుచున్నది. వారి ప్రార్థన దేవుడు ఆలకించి ఆ చెరసాలలో ఉన్న మరి దైవ సేవకుడైన పేతురును దేవదూత వెళ్ళి విడిపించింది. ప్రియులారా, ఎంత అద్భుతం! ఎక్కడైతే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో అక్కడికి దైవజనుడు పేతురు వచ్చేసాడు. అసలు వాళ్ళే నమ్మలేకపోయారు. మా ప్రార్థన ఇంత పని చేసిందని వాళ్ళే నమ్మలేకపోయారు. ఒక చిన్నది వెళ్ళి మనం ప్రార్థన చేసినాం కదా, దైవ సేవకుడు వచ్చాడని చెప్పింది. ఎంత అద్భుతం చూడండి! వాళ్ళు అత్యాసక్తితో ప్రార్థన చేశారు. కానీ ఇంత తొందరగా మా ప్రార్థన దేవుడు విన్నాడా అనుకున్నారు వాళ్ళు. అదే రాత్రి దేవుడు దేవదూతను పంపించి పేతురును బయటకు విడిపించాడు. గొప్ప అద్భుతం దేవుడు చేశాడు. ఎలా చేశాడంటే సంఘము చేసిన ప్రార్థన. అందుకే సంఘ ప్రార్థన బలమైంది అని చెప్తాం, కానీ ప్రార్థన చేయలేని పరిస్థితి. దేవుని సంఘములో ఒక విశ్వాసి ప్రార్థన చేస్తూ ఉన్నాడా? దేవుని సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి ప్రార్థన చేస్తున్నాడా? మనం అత్యాసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. అలాగే యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. మరలా ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షం మరలా కురిసింది. ప్రియులారా, ఏలియా కూడా మనలాంటి మనుష్యుడే అంటాడు యాకోబు. కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చాను, భూమి ఫలమిచ్చాను అంటాడు. దేవుని బిడలారా, ఈనాడు దేవుని సేవకులైనా అలాగే విశ్వాసులైన ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. ఈనాడు ప్రార్థన చేయడానికి ఆసక్తి కనబడతలేదు.
సంఘాలలో ప్రార్థన చేయడానికి ఆసక్తి కనబడటం లేదు. దేవుని బిడ్డలుగా ఉంటూ, దేవుని సంఘముగా ఉంటూ, సేవకులైన విశ్వాసులైన ఈనాడు ప్రార్థన జీవితాలు కూలిపోయినాయి, ప్రార్థన బలిపీఠాలు కూలిపోయినాయి. ఈనాడు ప్రతి క్రైస్తవుడు ఈనాడు వేకువ జామున లేచి ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. అది ఆసక్తితో ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. క్రైస్తవులలో ప్రార్థన పట్ల ఆసక్తి కనబడడం లేదు. ప్రియులారా, నీవు ఎంతో ఆసక్తితో ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఆనాడు చెరసాల నుంచి పేతురుని విడిపించిన దేవుడు ఈనాడు నీవు ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే నువ్వు ఏ కష్టంలో, ఏ ఇబ్బందులో, ఏ సమస్యలో ఉన్నా నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ప్రియులారా, ఆ విధంగా నీవు నేను మనమందరం ఆసక్తి కలిగి ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన దేవుడు వింటాడు. మనకున్న బాధల నుంచి, కష్టాల నుంచి, శ్రమల నుంచి ఆయనే విడిపిస్తాడు. కానీ ఆసక్తి కలిగి ప్రార్థన చేద్దాం. అట్లాంటి ఆసక్తి కలిగిన ప్రార్థనా జీవితాలు దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. ఆనాడు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు అదే రాత్రి చెరసాల నుంచి పేతుర్ని విడిపించిన దేవుడవయ్యా, మీకు స్తోత్రాలు. ఆనాడు ఆసక్తితో ఏలియా ప్రార్థించినప్పుడు వర్షమును ఆపివేసిన దేవుడు, మరలా వర్షాన్ని కురిపించిన దేవుడవయ్యా, మీకు స్తోత్రాలు. ఈనాడు ప్రార్థన చేయడానికి ఆసక్తి కనబడతలేదు నాయన. సంఘాలలో, సేవకుల్లో, విశ్వాసులలో నాయన ప్రార్థన పట్ల ఆసక్తి మీరు కలిగించండి నాయన. ప్రార్థన దాహం మీరు పుట్టించండి. ఓ కూలిపోయిన ప్రార్థన బలిపీఠాలు మరలా కట్టించండి నాయన. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా ప్రార్థన పట్ల ఆసక్తి మీరు కలిగించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రార్థనా పరులుగా నిలబెట్టునుగాక.